ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. రాష్ట్రంలో నెంబర్ 2గా చలామణి అవుతున్నటువంటి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపైన గతంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకసారి రైడ్ చేసినట్టుగా సమాచారాలు మీడియాలో చూసినాం. ఆయన కొడుకు అదేదో కోట్ల రూపాయల విలువైనటువంటి గడియారాలను స్మగుల్ చేస్తున్నారో తెస్తున్నారో, మొత్తానికి దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మీడియాలో వార్తలు చూసినాం. తదనంతరము గత 4-5 రోజుల కింద, వారం రోజుల కింద అనుకుంటా, 4-5 రోజుల కింద పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అనేక మంది సిబ్బందితో తన ఆఫీసు, తన ఫామ్ హౌజు, తన ఇల్లు, తన బంధువులు, మిత్రులు అందరి యొక్క ఇళ్లపై కూడా ముప్పేట దాడి అన్నట్లుగా ఏకోన్ముఖంగా రైడ్ చేసినారు అని చెప్పని మీడియాలో వార్తలంతా చూసినాం. మీరే పాత్రికేయ మిత్రులు మీ ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచారం చేసినారు. దాదాపు 5 రోజుల పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఇళ్ళు, ఫామ్ హౌజు, ఇంకా ఇటువంటి స్థలాలలో రైడ్ జరిగినట్టుగా, సోదాలు జరిగినట్టుగా, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక రికార్డ్స్ అన్నిటినీ కూడా గుంజేసుకున్నట్లుగా, దాదాపు 1600 కోట్ల రూపాయలు దొరికినాయి అని చెప్పని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. ఒక లారీ నిండా కరెన్సీ కౌంటింగ్ మెషిన్స్ను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి నుండి సేకరించబడ్డటువంటి ఒక నగదును లెక్కించడం కోసం ఒక లారీ నిండా కౌంటింగ్ మెషిన్స్ను తీసుకెళ్ళినారు అని చెప్పని వార్తలు చూసినాం. ఇంకా ఏదో విలువైన బంగారం దొరికిందని, తర్వాత రకరకాల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ దొరికినాయని చెప్పని ఇంత పెద్ద ఎత్తున అన్ప్రెసిడెంటెడ్ అమౌంట్, ఇంతవరకు దేశంలో ఎక్కడా కూడా దొరకనటువంటి ఒక పెద్ద మొత్తంలో నగదు దొరికింది. వాటిని లారెడు నిండా ఉన్నటువంటి ఒక కౌంటింగ్ మెషిన్స్ని తీసుకెళ్ళి లెక్కించిండ్రు అని చెప్పని వార్తలు చూస్తాం. ఇంత జరిగిన తర్వాత తేలుగుట్టిన దొంగల లెక్క ఇవాళ అటు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ, లేక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన వాళ్ళు కానీ కనీసం దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేయలేదు. ఎందుకు తేలుగుట్టిన దొంగల లెక్క అనాల్సి వస్తుంది అంటే, దెర్ ఇస్ అన్ అన్సెడ్ రూల్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ or in the enforcement directorate or with the CBI or with the ACB, any of these agencies, when they do any kind of raids, ఎవరి మీదైనా సోదాలు చేసినా లేకపోతే చేసినట్టయితే ఒక అన్సెడ్ రూల్ ఏంటి అంటే, ప్రజలకు దానికి సంబంధించినటువంటి ఒక వివరాలన్నీ కూడా పత్రికా సమావేశం ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు తెలియజెప్పవలసినటువంటి ఒక నైతిక బాధ్యత ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి ఒక సంస్థలపై ఉంది. మిగతా అనేక సందర్భాలలో సిబిఐ రైడ్ జరిగినా, లేకపోతే ఈడీ రైడ్ జరిగినా, దేశవ్యాప్తంగా జరిగిన సంఘటనలో వెంటనే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము గింత క్యాష్ను మేము రికవర్ చేసుకున్నాము, ఈ డాక్యుమెంట్లు దొరికినాయి, గింత దొరికిందని చెప్పని ఇమీడియట్గా నోటీస్ సర్వ్ చేసి తర్వాత తను అరెస్ట్ చేయటమో, ఇంకేదో చేయటమో, లేకపోతే విచారణకు ఇంకా పిలిపించడమో ఇవన్నీ చేయాలి. ఇవి ఏమీ జరుగుతున్నట్టుగా అనిపించట్లేదు. అందుకే ఇవాళ తేలుగుట్టిన దొంగల లెక్క అటు ఈడీ కావచ్చు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంది. 1600 కోట్ల రూపాయలు అని చెప్పని సామాజిక మాధ్యమాల్లో చూసినాం మనం. దాన్ని ఎవరు క్లారిఫై చేయాలా? ఎయిదర్ ఈడీ హ్యాస్ టు క్లారిఫై, ఆర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హ్యాస్ టు క్లారిఫై, ఆర్ ఎ రెస్పాన్సిబుల్ అండ్ సెన్సిబుల్ గవర్నమెంట్
రాష్ట్ర ప్రభుత్వమైనా మరి మా మంత్రివర్గం మీద ఇట్లా అయింది ఇట్లా అని చెప్పాలా? ఎవరు చెప్పట్లేరు? 1600 కోట్ల రూపాయలు ఒకవేళ గనక ఇఫ్ ఇట్ ఇస్ అన్ అన్అకౌంటబుల్ మనీ, ఒకవేళ అన్అకౌంటబుల్ మనీ అయినట్టయితే, ఒకవేళ గనక డిస్ప్రపోర్షనేట్ ఎసెట్స్ కనుక అతని దగ్గర దొరికినట్టయితే, లెక్కకు మించి గనక బంగారమో ఇంకేదో ఆస్తులు అంతస్తులు కనుక దొరికినట్టయితే, దట్ మనీ ఆర్ దట్ ఎసెట్ బిలాంగ్స్ టు నాట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నాట్ ఆఫ్ ఈడీ, ఇట్ బిలాంగ్స్ టు పబ్లిక్. ప్రజలకు తెలియాలది. ఎవరి దగ్గరైనా సరే డిస్ప్రపోర్షనేట్ ఎసెట్స్ ఉన్నా, లెక్కకు మించినటువంటి ఒక ఆదాయం ఉన్నా, ఆ ఆదాయం ప్రజలదే. నువ్వు అంత పెద్ద రైడ్ జరిగింది అని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన వార్తలు బయటకు వస్తూ ఉంటే, వై ఇస్ దట్ యు ఆర్ మేకింగ్ పీపుల్ బ్లైండ్? వాళ్ళకి ఎందుకు చెప్తలేరు మీరు? వాళ్ళకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు అని చెప్పని వాళ్ళ ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇది ఒక ఇన్సిడెంట్. దీని రైడ్ జరిగింది, 1600 కోట్ల రూపాయలు దొరికినాయి అన్నారు. దాని తర్వాత ప్రెస్ మీట్ పెట్టలేదు, షరామామూలుగా పెట్టవలసిన ప్రెస్ మీట్ పెట్టలేదు, ప్రజలకు తెలియజెప్పలేదు ఏమైంది ఎట్లయింది అని చెప్పని. నోటీసులు ఇస్తే ఆ నోటీస్ పబ్లిక్ డొమైన్లో లేవు. ఇది ఒక ఘట్టం. దీని జరిగిన తర్వాత నిన్న గౌతమ్ అదానీ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఐటీసీ కోహినూర్ హోటల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి చీఫ్ అడ్వైజర్, ముఖ్యమంత్రికి చీఫ్ అడ్వైజర్ అయినటువంటి ఒక సునీల్ కనుగోలు గారు, వీళ్ళ ముగ్గురి మధ్యన సమావేశం జరిగింది. ఇక గౌతమ్ అదానీ అంటే ఎవరో మీ అందరికి ఎరుక. నరేంద్ర మోడీ గారికి అత్యంత పెట్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ద కంట్రీ. ఏ ప్రాజెక్ట్ అయినా ఏ ముచ్చటైనా ఆయన దగ్గరికే పోయి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుడిగా రూపు చెందిందంటే కేవలం మోడీ గారి యొక్క ప్రాపకం వల్ల. ఆ పెద్ద మనిషితో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఐటీసీ కోహినూర్లో రహస్యంగా ఒకానొక హోటల్లో మీటింగ్ జరిగినట్టుగా ఇవాళ సామాజిక మాధ్యమాల్లో పేపర్లో చూస్తూ ఉన్నాం. అది ఎవరి సమక్షంలో జరిగింది? సునీల్ కనుగోలు అని చెప్పని రేవంత్ రెడ్డికి ఎన్నికల స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ఒక సునీల్ కనుగోలు. ఈ సునీల్ కనుగోలు అంటే ఆయన తెలంగాణలో ఏం చేస్తుండే ఎవరికి అర్థం కావట్లేదు. ఆయననేమో ఇవాళకి కూడా చీఫ్ అడ్వైజర్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఎ క్యాబినెట్ మినిస్టర్. మరి ఆయనకు ఐటీసీ కోహినూర్ హోటల్లో ఆయనకేం పని? ఆ రూమ్లో ఈ ముగ్గురు ఎందుకు కూర్చొని మాట్లాడుకున్నారు? ఈ ఉదంతాలను దయచేసి మీరు క్రోడీకరించి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైడ్ జరుగుతుంది, 1600 కోట్ల రూపాయలు అంటున్నారు, డిస్ప్రపోర్షనేట్ ఎసెట్స్ అంటున్నారు. దానితో ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇమీడియట్గా 3 రోజులు, ఒక రోజు 2 రోజులు కాగానే గౌతమ్ అదానీతో హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది ఐటీసీ కోహినూర్లో, దట్టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ సునీల్ కనుగోలు, హూ ఇస్ అ క్లోజ్ ఫ్రెండ్ అండ్ స్ట్రాటజిస్ట్ ఆఫ్ రేవంత్ రెడ్డి. దీన్ని ఎట్లా చూస్తారో దయచేసి ప్రజలు లోతుగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీడియా మిత్రులు కూడా దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. ఇవాళ గౌతమ్ అదానీని అడ్డం పెట్టుకొని ఏమైనా ఈడీ కేసులలో నుండి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నాను. బీజేపీకి పెట్టుబడిదారుగా ఉన్నటువంటి ఒక అతిపెద్ద పారిశ్రామికవేత్తతో కాంగ్రెస్ మంత్రికి ఏం పని అని చెప్పని కూడా అడుగుతా ఉన్నాం. ఇదే అర్థమవుతా ఉంది ఏంటంటే తెలంగాణలో ఒక వింతైనటువంటి ఒక అక్రమ రాజకీయాలను చూస్తూ ఉన్నాం, అక్రమ సంబంధం లాంటి రాజకీయాలను చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా పిల్లి ఎలుక బీజేపీ కాంగ్రెస్ అంటే, తెలంగాణకు వస్తే మాత్రం బాయ్ బాయ్ పెద్దన్న చిన్నన్న లెక్క ఇవాళ కొనసాగుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి బీజేపీతో సఖ్యతకు నిదర్శనంగా గౌతమ్ అదానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు మీటింగులు పెట్టుకుంటారు. దానికి ప్రత్యక్ష సాక్షి సునీల్ కనుగోలు ఉంటాడు. వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఆర్ దిస్? ఎవరిని ఎవరు మోసం చేస్తూ ఉన్నారు? 1000 కోట్ల రూపాయలు దొరికిన తర్వాత ప్రజలను ఎందుకు చీకట్లో ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? బీజేపీతో కాంగ్రెస్కు ఉన్నటువంటి ఒక బీజేపీ పెట్టుబడిదారుతో కాంగ్రెస్కు ఉన్నటువంటి, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి అనుచరుడుగా లేదా స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ఒక సునీల్ కనుగోలుకి ఏం పని? ఇవి పూర్తిగా కూడా ఒక కుళ్ళిపోయినటువంటి ఒక నీచమైనటువంటి ఒక రాజకీయాలు, ప్రజలకు జవాబుదారితనం లేనటువంటి రాజకీయాలు. దీనిపైన లోతుగా ప్రజలు ఆలోచించాలా. మేము వీఆర్ డిమాండింగ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తాడా, గౌతమ్ అదానీ చెప్తాడా, లేకపోతే సునీల్ కనుగోలు చెప్తాడా? ఈ కథ ఏంది? ఈ దొంగ మీటింగ్లు ఎందుకు అవుతున్నాయో దయచేసి మీరు ప్రజలకు చెప్పండి. ఒకవేళ కనుక బీయింగ్ ఏ రెవెన్యూ మినిస్టర్ గౌతమ్ అదానీని తెలంగాణ అల్లుడు లెక్క ఆయనకు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు రేవంత్ రెడ్డి దావోస్లో ఎక్కడ ఇచ్చిండు కాబట్టి ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన ముచ్చట మాట్లాడుకుంటామంటే హోటల్ ఏం పనే మీకు? సెక్రటరియట్ ఉంది కదా, గంత పెద్ద సెక్రటరియట్ బిల్డింగ్ ఉంది. ఇఫ్ దట్ వాజ్ అన్ అఫీషియల్ మీటింగ్, why is that you have to conduct that meeting in ITC Kohinoor and why not in the secretariat? 1. 2, if that is an official meeting,
వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సునీల్ కనుగోలు, హూ ఇస్ ద చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్ గవర్నమెంట్, హూ ఇస్ అన్ ఎలక్టోరల్ స్ట్రాటజిస్ట్ రేవంత్ రెడ్డి? ఇదంతా కూడా ఒక గూడు పుటాన్లే కనిపించట్లా. దయచేసి దీనికి సమాధానం చెప్పాలా, ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ లోపాయకారిగా మీది ఎంత గమ్మత్తైన కనిపిస్తుందండి. హైకోర్టులో ఆ జడ్జి గారు కాళ్ళకు దండం పెట్టాలా, పేదోడి బాధనంతా కూడా ఆయన గుండెల్లో పెట్టుకొని ప్రశ్నించినట్టుగా అనిపించింది. అద్భుతంగా ప్రశ్నలు వేసిండు, చివాట్లు పెట్టిండు. ఎనీ సెన్సిబుల్ పర్సన్, నాట్ ఓన్లీ రంగనాథ్ ఆర్ రేవంత్ రెడ్డి ఆర్ ఎనీబడి ఇన్ ద గవర్నమెంట్, అంత పెద్ద ఎత్తున హైకోర్టు వారు అంత సీరియస్గా ఒక అంశాన్ని ప్రస్తావించిన తర్వాత, మొట్టకాయలు పెట్టిన తర్వాత బాధ్యతగా వ్యవహరించాలా. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? తెల్లారి పొద్దుగాల ఆర్డినెన్స్ పట్టుకొచ్చేసి బీజేపీకి చెందిన గవర్నర్ గారు దాన్ని సంతకం పెడతాడు. ఏం రాజ్యం అండి ఇది? వాట్ కైండ్ ఆఫ్ బ్లడీ నెక్సెస్ బిట్వీన్ బీజేపీ అండ్ ద కాంగ్రెస్ ఇన్ తెలంగాణ? ఏం నెక్సెస్ ఇది? హైకోర్టును కూడా మీరు వెయిట్ అన్న చేయి కనీసం. ఆయన పాపం జడ్జి అన్నాడు, తెల్లారి మళ్ళీ ఒకరు పిటిషన్ వేసిండ్రు, వేసి మాకు ఆ పర్టికులర్ జీవో మీద స్టే ఇవ్వండి అంటే, ఐ విల్ నాట్ డూ ఇట్, హీ ఈస్ గాన్ బై ద లా. నేను స్టే ఇవ్వను, బికాస్ వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాలి, కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాళ్ళ వెర్షన్ అయిన తర్వాత మాత్రమే నేను స్టే ఇవ్వను అని చెప్పని హైకోర్టులో జడ్జి చెప్తుంటే, సిగ్గు ఎగ్గు లేకుండా నిర్లజ్జగా ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొడ్డిదారిని ఒక ఆర్డినెన్స్ పట్టుకొస్తే, ఆ దొడ్డిదారిని తీసుకొచ్చిన ఆర్డర్ను గవర్నర్ తీసుకెళ్ళి దాన్ని ఎండార్స్ చేస్తే, వాట్ కైండ్ ఆఫ్ డెమోక్రసీ ఆర్ వి టాకింగ్ అబౌట్? What kind of this dubious political nexus between the BJP and the Congress in Telangana? Why is that Rahul Gandhi ji is blind to these kind of unholy nexus between BJP and Congress? ఇది తప్పనిసరిగా తెలంగాణ సమాజం ప్రశ్నించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. రెండో విషయం మీ దృష్టికి, ఇంకొక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారి రాక్షస రాజ్యంలో, రౌడీ పాలిటిక్స్లో మొన్న కేటీఆర్ గారి పైన బ్యానెట్ ఎక్కి వికృత నృత్యాలు చేసినట్టు ఒక వైనాన్ని చూసినాం. ఆయన కార్లను బలగొట్టాలని ప్రయత్నం చేసింది చూసినాం. కొనసాగింపుగా ఒక టార్గెటెడ్గా కేటీఆర్ గారి పైన టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఒక పక్కన మైనంపల్లి హనుమంతరావు గారు, ఆయన శాసనసభ్యుడా ఏంది ఆయన, నేను 500 మందితోటి కేటీఆర్ గారి పైన పెట్రోల్ పోపిస్తా, ఇంకో 500 మందితోటి హరీష్ రావు గారిపై పెట్రోల్ పోస్తా, నేను పెట్రోల్ పోసుకుంటా, సస్తం సంపుతా, ప్లాన్ వేస్తా, స్ట్రాటజీలు వేస్తా. వాట్ కైండ్ ఆఫ్ ఏం రాజకీయాన్ని, ఏం రౌడీ రాజకీయాన్ని తెలంగాణలో ప్రమోట్ చేస్తూ ఉన్నారు? రేవంత్ రెడ్డి ఏమో ఇష్టం వచ్చినట్టు కొట్టురి సంపురి అని చెప్పిన ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకు చెందిన శాసనసభ్యులు విచ్చలవిడిగా ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. కొనసాగింపుగా నిన్న కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలు అసలు రాజకీయాల్లో ఎందుకున్నాం రా అనిపించేటువంటి ఒక రీతిలో ఇవాళ కొండ సురేఖ గారు మాట్లాడినారు. అరే మీకు దమ్ము ఉంటే మీరు మాట్లాడుకోండి, ఎనీ పొలిటీషియన్ ఫర్ దట్ మ్యాటర్. నీకు ఏదైనా సమస్య ఉంటే విధి విధానాల మీద విమర్శలు చేయండి, వ్యక్తులను మీరు విమర్శలు చేసుకోండి. కుటుంబ సభ్యుల దగ్గర పోయేటువంటి ఒక హక్కు, అధికారం మీకు ఎవరిచ్చినారు? జస్ట్ బికాస్ బ్లడీ యువర్ మినిస్టర్స్, జస్ట్ బికాస్ యువర్ లీడర్స్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, యూ హ్యావ్ ది లెజిటమేట్ అథారిటీ టు టాక్ అబౌట్ ఎనీబడి. ఇంట్లో భార్యలను వదిలిపెట్టారు, కొడుకులను. రేవంత్ రెడ్డిని చూసినాం మనం, చిట్టినాడు అని చెప్పని పాపం కేటీఆర్ గారు అబ్బాయిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. నేను కాంగ్రెస్లో ఉన్న ఆ రోజుల్లో ఐ యూస్ టు టాక్ అబౌట్ ఇట్. ఏందా పిచ్చి పట్టిందా రేవంత్ రెడ్డికి? ఏమన్నా మైండ్ దొబ్బిందా? ఎందుకు ఆ అబ్బాయి వెంబడి పడతా ఉన్నాడు, బాడీ షామింగ్ చేస్తూ ఉన్నాడు? ఒక రాజకీయ నాయకుడే ఉండి లావుగా ఉంటే లావుగా ఉన్నాడు అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది న్యాయమేనా అని చెప్పని ఆ రోజు మేము లోపల మాట్లాడుకున్నాం. చాలాసార్లు చెప్పే ప్రయత్నం చేసినాం. కానీ మొండోడు, నేను బట్టిన కుందేటి 3 కాలని చెప్పని ఆయన ఎట్లా వ్యవహరించిండు. ఇవాళ నిన్న కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలు, దయచేసి నేను తెలంగాణ సమాజాన్ని లోతుగా ఆలోచించాలని చెప్పని కోరుతాను. ఇట్స్ ఎ పర్వర్టెడ్ కల్చర్ బీయింగ్ ప్రమోటెడ్ బై మిస్టర్ రేవంత్ రెడ్డి. పర్వర్టెడ్ కల్చర్. ఈ పర్వర్టెడ్ కల్చర్ తోటే కొనసాగింపుగా మేము లైమ్లైట్లో ఉండాలా. దురదృష్టం ఏంటంటే ఈ మాటలకే మీడియా ఎక్కువ ప్లేట్ బ్రేకింగ్లు ఇస్తుంది. చాలా ఇట్లా ఫోకస్ పెట్టి మరీ చూపెడుతుంది. పెద్ద పెద్ద ఫ్రంట్ లైన్ న్యూస్లలో చూపెడుతుంది, పేపర్లలో బ్యానర్లు వేసి చూపెడతారు. ఈ చూపెట్టడంతో ఏమైపోయిందంటే, అబ్బో రేవంత్ రెడ్డి బాగా హీరో అయిపోయింది, ఇట్లా బూతులు మాట్లాడి ముఖ్యమంత్రి అయింది కదా, మరి మేమెందుకు ముఖ్యమంత్రులు కావద్దు, మేమెందుకు మా మంత్రి పదవులు ఇంకా బలంగా కొనసాగించుకోవద్దు అన్నట్టు ఒక కొనసాగింపు ధోరణి వల్ల అటు మైనంపల్లి హనుమంతరావు మాట్లాడినా, లేదు కొండ సురేఖ మాట్లాడినా ఈ రకంగా కొనసాగింపు. ఏం మాటలండి? ఏమైనా అర్థం ఉందా? కేటీఆర్ గారు డ్రగ్ అడిక్ట్, సినిమా యాక్ట్రెస్లు అందరికీ డ్రగ్స్ ఇస్తాడట.
వాళ్ళను కెరియర్స్ నాశనం చేస్తున్నాడట, రేవ్ పార్టీలట. అరే, ఒక సక్సెస్ఫుల్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ, హైదరాబాద్ను బ్రాండ్ హైదరాబాద్గా ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దినటువంటి ఒక వ్యక్తిని, తన ఉద్యోగాన్ని, జీవితాన్ని వదిలిపెట్టి వచ్చి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని పట్టుకొని ఆయన సిగరెట్ తాగాడు జీవితంలో. డ్రగ్ల ముచ్చడు దేవుడేరు. ఐ హావ్ నెవర్ సీన్ హిమ్. నేను చాలా క్లోజ్గా తిరిగిన కానీ నేను ఎప్పుడు మందాంగం కూడా చూడలేదు. ఆయన ఓ బీరో వైనో తాగిన ముచ్చట్లు కూడా నేను చూడలే. ఆయనను పట్టుకొని డ్రగ్ అడిక్ట్ వాడు పిచ్చోడు. సారీ టు టాక్ స్లాంగ్, బట్ వైట్ ఛాలెంజ్ అని చెప్పని ఒకసారి అమరవీరుల స్తూపం దగ్గర పోయి అట్లా చేసిండ్రు. మళ్ళీ నిన్న ఈమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. మీరు కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటే కూడా టు సర్టన్ ఎక్స్టెంట్ ఇస్ ఎక్స్క్యూజబుల్. బట్ ఏమంటా ఉన్నావు, మొత్తం ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక నటీమణులందరికీ ఈయన డ్రగ్స్ ఇస్తున్నాడు అని చెప్పని ఎవరిని ఇంప్లికేట్ చేస్తా ఉన్నాను? నీ రాజకీయం కోసం నువ్వు కేటీఆర్ గారిని విమర్శించినావు. ఒక ఎత్తు తప్పు అయినప్పటికీ కూడా నువ్వు నటీమణులు ఎందుకు అంటా ఉన్నాను? వాళ్ళ జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? నాగార్జున లాంటి వ్యక్తి ఎవడన్నా చదువుకున్నదా చదువుకోలేదా, మంత్ర కంత్ర ఏందండి భాషది? సొంత కోడలనట అడుగుతాడండి అట్లా. మళ్ళా ఏమంటా ఉంది, సిగ్గు ఎగ్గు లేకుండా, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ అగైన్, సోదరు లాంటిది, పద్ధతి లేకుండా మాట్లాడింది. నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి మళ్ళీ కేటీఆర్ గారి మీద మాత్రం నేను విత్డ్రా చేసుకోనని మాట్లాడుతుంది. ఎట్లుందంటే కత్తి తీసి కస్సన పొడిచి, నేను కత్తి వెనక తీసినా కదా ఇక నన్ను క్షమించండి అన్నట్టున్నది. పొడిచేది పొడుస్తావు, వెనక వీక్కుంటావు, మళ్ళీ నేను క్షమించండి అంటున్నావు. A word makes much deeper wound than a knife. మాట కత్తి కంటే కూడా బలమైనటువంటి ఒక గాయం చేస్తుంది. ఇవాళ మొత్తం సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటీమణులు అందరూ కూడా ఒక తప్పుడు పనుల్లో ఉంటున్నటువంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేసింది ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి కాదు, ఒక మంత్రి, ఒక సీనియర్ మోస్ట్ లెజిస్లేచర్. మళ్ళీ జస్టిఫై చేసుకుంటా నేను విత్డ్రా చేసుకుంటున్నా అంటుంది. ఈ పాటికి ఆమెను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసి ఉండాల్సి ఉండే. నేను చూసిన మహేష్ గౌడ్ గారు ఏదో మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ఆమె ఏదో సంజయ్ పోయి కాలు మొక్కాల సమంతది, పోయి కాలు మొక్కాల నాగార్జునది, పోయి కాలు మొక్కాల కేటీఆర్ది. ఆ సినీ నటులు ఆడపిల్లలందరి కాళ్ళు మొక్కాల పోయి తప్పు మాట్లాడినమ్మా అని చెంపలేసుకోవాలి. ఐ డిమాండ్, ఈ వేదిక సందర్భం నుంచి రాహుల్ గాంధీ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వెంటనే ఆవిడను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయండి. ఈ బూతు రాజకీయాలకు దయచేసి మీరు చరమగీతం పాడండి. ఈ చిల్లర రాజకీయాలు తెలంగాణను సర్వనాశనం చేస్తాయి. ప్రజల అభివృద్ధి పక్కకు పెడితే సర్వనాశనం చేస్తాయి. దిస్ కల్చర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎనీ డెమోక్రాటిక్ అండ్ డీసెంట్ సొసైటీ. దయచేసి ఈ చిల్లర రాజకీయానికి చరమగీతం పాడాలంటే, భవిష్యత్తులో ఎవడైనా బూతులు మాట్లాడాలంటే భయపడేటువంటి ఒక రీతిలో ఆ సోదరి సురేఖ గారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వారిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలా, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దేశమంతా కోడై కూస్తూ ఉంది. వాళ్ళు ఏందా ఈ తెలంగాణ రాజకీయ నాయకులకి ఇట్లా మాట్లాడుకుంటారు అని చెప్పి అన్నదాకా మనం ఆంధ్రలో చూసినాం. ఇప్పుడు ఆ కల్చర్ అంతా ఇక్కడ పట్టుకొస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక్క మాట మాట్లాడలే రేవంత్ రెడ్డి. దేశంలో ఉన్నటువంటి ఒక సినిమా యాక్టర్లు అంతా పాపం ఖండిస్తూ ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాత్రం మళ్ళీ ఇప్పుడు నేను చూస్తూ ఉన్నా టీవీలో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు మూసీ గురించి. కానీ ఒక్క మాట అన్నా కొండ సురేఖ మాట్లాడిన తప్పు, ఇటువంటి మాటలు మాట్లాడొద్దు అని చెప్పని ఒక మాట మాట్లాడాల. ఇది ఎక్కడ దౌర్బల్యం అండి, నాకు అర్థం కాదు. మహేష్ గౌడ్ విత్ రెస్పాన్సిబిలిటీ ఆయనన్నా ఒక ఒక ఏదో వీడియో రిలీజ్ చేసిండు. రేవంత్ రెడ్డి మాత్రం మంచిగా మాట్లాడినాం అన్నట్టుగా ఆయన మద్దతు పలుకుతున్నట్టుగా ఆయన వ్యవహార శైలి కనబడతా ఉంది. దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలను దయచేసి తెలంగాణలో ఉండకుండా ఉండాలంటే రాహుల్ గాంధీ గారు వెంటనే ఈమె పైన చర్య తీసుకోవాలా, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఇకపోతే మూసీ నదికి సంబంధించిన అంశం కావచ్చు, లేకపోతే లేక్ ప్రొటెక్షన్ సంబంధించిన అంశం కావచ్చు, ఒకటే ఒక విషయం ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు అడగాల, మీడియా వాళ్ళు కూడా దయచేసి నేను కోరుతా ఉన్నా, ఎక్కడన్నా మూసీ రివైవల్ మీద కానీ, రెస్టరేషన్ మీద కానీ, రెజనేషన్ మీద కానీ ఎక్కడన్నా ఒక పాలసీ డాక్యుమెంట్ ఎక్కడన్నా ఉందా చెప్పండి? ఈజ్ దర్ ఏ పాలసీ డాక్యుమెంట్? ఒకవేళ పాలసీ డాక్యుమెంట్ తయారు చేస్తే రేవంత్ రెడ్డి సొంత జాగీరా ఏమన్నా మూసీ నది? వికారాబాద్ నుండి మొదలుకుంటే వాడపల్లి దాకా ఉంది మూసీ నది. దాన్ని రేవంత్ రెడ్డి ఒక్కడే కాపాడతాడా, లేకపోతే దానకిషోర్ ఒక్కడే కాపాడతాడా? ప్రజలు కాపాడితేనే, ప్రజలను భాగస్వాములు చేస్తేనే, నదులు కాపాడినా చెరువులు కాపాడినా ప్రజలను భాగస్వాములు చేయాలి.
ప్రజలకు సంబంధం లేదు, డ్యూ ప్రాసెస్ లేదు, నోటీసులు లేవు. ప్రజలను సంప్రదించకుండా 1,50,000 కోట్ల రూపాయలు నేను మూసీ రివైవల్ మీద ఖర్చు పెడతా అని చెప్పని. అరే నీకు అధికారం ఇచ్చింది ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటువంటి ఒక ప్రొడక్టివ్ స్టేట్గా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దామని నీకు అధికారం ఇచ్చింది. మూసీ రివైవల్ అని ముందుకు పట్టుకొచ్చినావు, చర్చా చేయవు. కనీసం తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న శాసనసభ్యులతో కానీ, లేకపోతే వికారాబాద్ నుండి మొదలుకొని వాడపల్లి వరకు ఉన్న శాసనసభ్యులతోనే చర్చ చేసినావా? ప్రజాప్రతినిధులతో చర్చ చేసినావా? పాలసీ డాక్యుమెంట్ ఉందా? ఏమీ లేదు. నేను కూరుస్తున్నా అని చెప్పని అదేదో జబ్బలు దరుచుకుంటూ గొప్ప పని చేస్తున్నాడు, దేశాన్ని ఏదో ఉద్ధరిస్తున్నాడు, తెలంగాణను ఉద్ధరిస్తున్నాడు అని చెప్పని ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. యు ఆర్ ఎ చీఫ్ మినిస్టర్ ఫర్ 5 years అండ్ యు ఆర్ సపోజ్ టు ఫంక్షన్ అండర్ ద కాన్స్టిట్యూషన్, నాట్ అబౌవ్ ద కాన్స్టిట్యూషన్. ఎంత నీచంగా చేస్తున్నాడు అంటే ఇవాళ జిహెచ్ఎంసీ మరి వాళ్ళు ఏం చేయాలి? గడిబికాలం జిహెచ్ఎంసీ వాళ్ళు పాపం మేయర్ ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళకి ఏం సంబంధం లేకుండా హైడ్రాని వాళ్ళ ఒక సపరేట్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా దాన్ని తయారు చేసి పడేసి దానికి ఒక ఆర్డినెన్స్ పట్టుకొస్తారు. బీజేపీలో మద్దతు ఉంటుంది, గవర్నర్ ముద్రేస్తాడు. ఇవాళ ప్రజల మీద రుద్దేటువంటి ఒక ప్రయత్నం ఇష్టారాజ్యంగా కూలుస్తూ ఉన్నారు. ఒక్కసారి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, మూర్ఖత్వాన్ని విడనాడండి. మీ మూర్ఖత్వాన్ని ఒక్కసారి విడనాడండి. మీ కొమ్ములేం పోవు, మీ కిరీటాలు ఏం కూలిపోవు. ఒకవేళ కనుక మీరు చేస్తున్నటువంటి చిల్లర తప్పుడు ప్రయత్నం నుండి మీరు కనుక వెనక్కి తగ్గినట్టయితే. రోటీ కపడా మకాన్ అంటారు, ఇది ఇందిరాగాంధీ నినాదం. ఇది గరీబీ హటావో రోటీ కపడా మకాన్. రేవంత్ రెడ్డికి తెలియదు, ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారితో పెరిగినాడు కాబట్టి చరిత్ర తెలుసో తెలియదో. రోటీ కపడా మకాన్ और गरीबी हटाओ was the slogan of Indira Gandhi, శ్రీమతి ఇందిరా గాంధీ. కాంగ్రెస్ పార్టీస్ కోర్ ఐడియాలజీ రోటీ కపడా మకాన్. ఆ మకాన్ను కూల్చిపడేస్తున్నావు. ఇలా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక మధ్యతరగతి కుటుంబీకుడిగా నాకు తెలుసు ఆ కష్టం ఏందో, నాకు కూడా తెలుసు, నా లెక్క మీ అందరికి కూడా తెలుసు, చాలామంది కోటాను కోట్ల మంది ప్రజలకు తెలుసు. వాళ్ళ కలల స్వరూపం వాళ్ళ ఇల్లు. వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కట్టుకున్న ఇండ్లను కనీసం వాళ్ళ ఇంట్లో సామాను కూడా తీసుకుపోకుండా కూల్చివేస్తూ ఉన్నావు. కూల్చివేతల కోసమైతే నువ్వెందుకయా? ఇండ్లు వాళ్ళ జీవితాలు నిలబెట్టడానికి నేను ముఖ్యమంత్రి చేస్తే మీ జీవితాలు నాశనం చేస్తా అని చెప్పని వ్యవహరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ అదేదో గొప్ప పని అని చెప్పన్నట్టుగా ఇవాళ ఒక సర్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజును వ్యతిరేకిస్తాడు, రేవంత్ రెడ్డి తెలంగాణలో బుల్డోజర్ రాజు చలాయిస్తూ ఉన్నాడు. పేదోడికేమో బుల్డోజర్లు ఇంటికి పోయి కూల్చేస్తుంది, పెద్దోడికి డబ్బున్నోడికేమో నోటీసులు ఇస్తాడు. ఇది రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రావణ కాష్టం, ఒక చిల్లర రాజకీయం, ఒక చిల్లర పరిపాలన. దీన్ని తప్పనిసరిగా ఖండించాలా అని చెప్పని తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొనసాగుతున్న మంత్రులను కానీ శాసనసభ్యులను కానీ అందరినీ కూడా నిలదీయాలా, ప్రశ్నించాలా అని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. నేనేమంటా ఉన్నాను సార్, వెదర్ ఇట్ ఈస్ ఎ హౌస్ ఆర్ ఎ ఫామ్ హౌస్, if they are illegally constructed you demolish. కానీ డిమాలిష్ చేయడానికి కూడా ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఉంటుంది, డ్యూ ప్రాసెస్ ఉంటుంది, లీగల్ ప్రాసెస్ ఉంటుంది. తెలివిలేని సన్నాసి లెక్క వ్యవహరించడానికి ప్రభుత్వానికి హక్కు లేదు. ఇది ఒకవేళ సెన్సిబుల్, నేనే కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి జాగాలో ఉంటే ఏం చేసి, నేనే రాసినానండి 2020లో లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ఉండాలా అని చెప్పని మేనిఫెస్టోలో రాసింది నేనే, ఇన్ కొలాబరేషన్ విత్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్. ప్రజలను భాగస్వాములు చేస్తూ లేక్ ప్రొటెక్షన్ అథారిటీ ఉండాలా, దట్టు అండర్ జిహెచ్ఎంసీ ఉండాలా అని చెప్పని మేము రాసినాం. నువ్వు జిహెచ్ఎంసీని పక్కన పెట్టేసి దాన్ని తుంగలో దొక్కేసి దాన్ని డీఫంక్ చేసి పడేసి నువ్వు హైడ్రాన్ ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా చేస్తే యు ఆర్ వయలేటింగ్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 74వ రాజ్యాంగం సవరణ ఏం చెప్తుంది అంటే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ద లోకల్ గవర్నెన్స్ ఇస్ అండర్ ద జిహెచ్ఎంసీ. ఒకవేళ గ్రామాల్లో అయితే గ్రామ పంచాయతీ, నగరాల్లో అయితే మున్సిపాలిటీ పరిధిలో ఉండాలని చెప్పని దాన్ని నువ్వు తుంగలలోకి హైడ్రా అని చెప్పని నీ కింద పనిచేసేటువంటి ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీని క్రియేట్ చేస్తాను. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? ఎవడు అడిగేటోడు లేడు, చెప్పేటోడు లేడు, చెప్తే వినేటోడు లేడు. ఈ రాజ్యంలో ఇది ఒక నియంత రాజ్యం, దుర్మార్గమైన నియంత రాజ్యం. దెర్ ఇస్ ఎ ప్రాసెస్ ఫర్ ఎవ్రీథింగ్. ఇలా రేవంత్ రెడ్డి ఒక విషయం మీరు మీడియా మిత్రులు దయచేసి అటెన్షన్ పే చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. 2 నెలల రేవంత్ రెడ్డి దిగిపోతాడు, ఏదో కారణాల చేత దిగిపోవచ్చు, దిగిపోయిన అనుకుందాం, అజంప్షన్, హైపోథసిస్. దిగిపోతే కూడా హైడ్రా నడవాలనా? దిగిపోతే కూడా మూసీ ప్రొటెక్షన్ ఉండాలనా? లేదు ఆయన ఉన్నంతసేపే మూసీ ఉండాలా, ఆయన ఉన్నంతసేపే హైడ్రా ఉండాలా అంటే ఈ చర్యలు చేపట్టు. నువ్వు ఉన్నా లేకున్నా కానీ చెరువులు కాపాడబడాలా, నువ్వు ఉన్నా లేకున్నా మూసీ నది బాగుపడాలా అంటే రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, డ్యూ ప్రాసెస్తో ప్రజలను భాగస్వాములు చేస్తూ
నువ్వు ఒక చర్యలు చేపట్టండి, విధి విధానాలు తయారు చేయండి. వేర్ ఇస్ ద పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్? ప్రజలను పక్కన పెడితే ప్రజాప్రతినిధుల పార్టిసిపేషన్ ఎక్కడ దీంట్లో? నీ మంత్రుల ఎండార్స్మెంట్ ఉందా చెప్పండి ఇందులో? హ్యావ్ యూ డిస్కస్ దిస్ పర్టికులర్ పార్ట్ ఆఫ్ హైడ్రా అండ్ మూసీ రివైవల్ ఇన్ యువర్ ఓన్ క్యాబినెట్? ఒకటి చాలా లోతుగా మాట్లాడుకుంటే జిహెచ్ఎంసీ బిల్డింగే చెరువు మీద ఉందని చెప్పని అంటున్నారు. బతుకమ్మ కొంట లేనే లేదు ఇవాళ. రామంతపూర్ ముప్పావు మునిగిపోయింది, రామంతపూర్ చెరువు లేదు, ఇండ్లే ఉన్నాయి. ఉప్పల్ చెరువు సగానికి సగం కబ్జా అయిపోయింది. ఇట్లా అనేక చెరువులు రకరకాల కారణాల చేత క్యాచ్మెంట్ ఏరియా లో కన్స్ట్రక్షన్స్ రావటం వల్ల కావచ్చు, లేకపోతే ఎఫ్టీఎల్లో కూడా కన్స్ట్రక్షన్స్ రావచ్చు, ఇవన్నీ జరిగినాయి. కొన్ని సక్రమం ఉండొచ్చు, కొన్ని అక్రమం ఉండొచ్చు. ఐడెంటిఫై చేయి, ఎఫ్టీఎల్స్ ఫిక్స్ చేయి, సెటిలైట్ ఇమేజరీ సర్వే చేయి, లైడార్ సర్వే చేయి, డ్రోన్ సర్వే చేయి, బౌండరీస్ ఫిక్స్ చేయి, విత్ ఇన్ ద బౌండరీ విచ్ ఆర్ ద లీగల్ కన్స్ట్రక్షన్స్ ఐడెంటిఫై చేయి. చేసిన తర్వాత నోటీసులు ఇవ్వు. తర్వాత బ్రహ్మదేవుడు అడ్డు వచ్చినా ఎవరిని కూడా ఖాతరు చేయకుండా నువ్వు చర్యలు చేపట్టు. అక్రమ నిర్మాణాలు ఉంటే కూల్చివేయి, సక్రమ నిర్మాణాలు ఉంటే యూ బ్లడీ హ్యావ్ నో రైట్ టు డిమాలిష్ దెమ్ వితౌట్ గివింగ్ దెమ్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్. ప్రజాస్వామ్య పరిపాలనలో పునరావాసం కల్పించకుండా సక్రమ నిర్మాణాలు కూల్చివేసేటప్పుడు వాళ్ళకు అవసరమైనటువంటి వాళ్లకు కంపెన్సేషన్ ఇవ్వకుండా, రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ లేకుండా కూల్చివేసే చట్టం లేదు. ఈ చట్టం చేసింది ఎవరు తెలుసా మీకు? రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ చట్టం చేసింది రాహుల్ గాంధీ 2013లో. రేవంత్ రెడ్డికి తెలియదు, బికాజ్ హీ వాజ్ నాట్ ఇన్ కాంగ్రెస్, హీ వాజ్ నాట్ ఇన్ సెన్సెస్లో లేడు. రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ చట్టం తీసి చదువు రేవంత్ రెడ్డి. ఆ చట్టం చదివితే మీకు అర్థమవుతుంది దట్ ఎనీ టైమ్ ఇఫ్ యు ఆర్, ఇట్స్ ఆల్సో సార్ట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్, రైట్? సక్రమ నిర్మాణం అయితే ల్యాండ్ ఎక్విజిషన్, చెరువు కోసమైనా లేకపోతే మూసీ కోసమైనా నువ్వు తీసుకుంటున్నప్పుడు వాడి కంపెన్సేషన్ ఇవ్వాలి. నువ్వు రాజ్యమానా ఇదేమన్నా? రేవంత్ రెడ్డి రాజ్యమానా తెలంగాణ ఏమన్నా? నువ్వు రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ రాహుల్ గాంధీ పాలసీలను నువ్వు పాటించకుండా, రాహుల్ గాంధీ డీసెంట్ డిస్కోర్సెస్ను పాటించకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఇవాళ అటు కాంగ్రెస్ పార్టీ కూడా నష్టం చేస్తూ ఉన్నాడు. శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తూ ఉన్నాడు, ప్రజలకు నష్టం చేస్తూ ఉన్నాడు. ఒక నష్టపూరితమైనట్టు ఒక పరిపాలన ఇవాళ కొనసాగిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ.